మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. కొడాలి నాని గ్యాస్ట్రిక్ సంబంధిత సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. డాక్టర్లు ఆయనకు వైద్యాన్ని అందిస్తున్నారు. కొడాలి నాని ఆరోగ్యానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే కొడాలి నానికి గుండె సంబంధిత సమస్య ఉన్నట్లు డాక్టర్లు గుర్తించినట్లుగా తెలుస్తోంది. కొడాలి నాని కొంతకాలంగా హైదరాబాద్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఆయన అస్వస్థతకు గురి కావడంతో వెంటనే ఏఐజీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్తున్నారు. కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారని తెలియడంతో వైఎస్ఆర్సీపీ నేతలు ఆయన ఆరోగ్యంపై ఆరా తీశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కొడాలి నాని గుడివాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టైన తర్వాత విజయవాడ జైలుకు తరలించగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వంశీని పరామర్శించేందుకు వచ్చారు. ఆ సమయంలో కొడాలి నాని జైలు దగ్గరకు జగన్తో కలిసి వచ్చారు. అలాగే గుంటూరు మిర్చి యార్డుకు వైఎస్ జగన్ వచ్చిన సమయంలో కూడా నాని అక్కడికి వచ్చారు. ఆ తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు.